ఇంటర్నేషనల్ క్రికెట్లో టెస్ట్, వన్డే మరియు టీ20 ఫార్మాట్లలో కలిపి ఎక్కువ మ్యాచ్లు ఆడిన ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 10 రాహుల్ ద్రావిడ్. టీమిండియా లెజెండరీ బ్యాట్స్మెన్ రాహుల్ ద్రావిడ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ మ్యాచ్లు ఆడిన ప్లేయర్స్ లిస్ట్ లో 10th ప్లేస్ లో ఉన్నాడు. 1996 సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన ఓడిఐ మ్యాచ్ తో ఇంటర్నేషనల్ క్రికెట్ లో డెబ్యూ చేసిన ద్రావిడ్ 2012లో ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ తో రిటైర్ అయ్యాడు. మొత్తం తన కెరీర్ లో చూసుకుంటే 164 టెస్ట్ మ్యాచ్లు, 344 ఓడిఐ మ్యాచ్లు మరియు ఒక టీ20 మ్యాచ్ తో కలుపుకుని మొత్తం 509 మ్యాచ్లు ఆడాడు. నెంబర్ 9 జాక్ కల్లిస్. సౌత్ ఆఫ్రికాకి చెందిన ఆల్ టైమ్ బెస్ట్ ఆల్రౌండర్ జాక్ కల్లిస్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ మ్యాచ్లు ఆడిన 9th ప్లేయర్ గా నిలిచాడు. 1995లో ఇంగ్లాండ్ తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన కల్లిస్ 2014లో శ్రీలంకతో జరిగిన ఓడిఐ మ్యాచ్ తో తన రిటైర్మెంట్ ప్రకటించాడు. మొత్తం తన కెరీర్ లో చూసుకుంటే 166 టెస్ట్ మ్యాచ్లు, 328 ఓడిఐ మ్యాచ్లు మరియు 25 టీ20 మ్యాచ్లతో కలిపి మొత్తం 519 మ్యాచ్లలో ఆడాడు. నెంబర్ 8 షాహిద్ అఫ్రిది. పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ మ్యాచ్లు ఆడిన ప్లేయర్స్ లిస్ట్ లో 8th ప్లేస్ లో ఉన్నాడు. 1996 సంవత్సరంలో కెన్యా టీమ్ తో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ తో ఇంటర్నేషనల్ క్రికెట్ లో డెబ్యూ చేసిన అఫ్రిది 2016లో టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో తన లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. మొత్తం తన కెరీర్ లో చూసుకుంటే 27 టెస్ట్ మ్యాచ్లు, 398 ఓడిఐ మ్యాచ్లు మరియు 99 టీ20 మ్యాచ్లతో కలుపుకుని మొత్తం 524 మ్యాచ్ల్లో ఆడాడు. నెంబర్ 7 మహేంద్ర సింగ్ ధోని. టీమిండియా ఆల్ టైమ్ బెస్ట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ మ్యాచ్లు ఆడిన 7th ప్లేయర్ గా నిలిచాడు. 2004లో బంగ్లాదేశ్ తో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టిన ధోని 2019 ఓడిఐ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో ధోనికి చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ గా అయింది. మొత్తం తన కెరీర్ లో చూసుకుంటే 90 టెస్ట్ మ్యాచ్లు, 350 ఓడిఐ మ్యాచ్లు మరియు 98 టీ20 మ్యాచ్లతో కలిపి మొత్తం 538 మ్యాచ్ల్లో ఆడాడు ఎంఎస్ ధోని. నెంబర్ 6 విరాట్ కోహ్లీ. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ మ్యాచ్లు ఆడిన ప్లేయర్స్ లిస్ట్ లో 6th ప్లేస్ లో ఉన్నాడు. 2008వ సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ లో డెబ్యూ చేసిన విరాట్ కోహ్లీ టీ20 అండ్ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యి ప్రెసెంట్ ఓడిఐ క్రికెట్ లో కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పటి వరకు మొత్తం తన కెరీర్ లో చూసుకుంటే 123 టెస్ట్ మ్యాచ్లు, 305 ఓడిఐ మ్యాచ్లు మరియు 125 టీ20 మ్యాచ్లతో కలుపుకుని మొత్తం 553 మ్యాచ్లు ఆడాడు. కోహ్లీ ఇంకా ఓడిఐ ఫార్మాట్ లో ఆడుతున్నాడు కాబట్టి ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. నెంబర్ 5 రిక్కీ పాంటింగ్. ఆస్ట్రేలియా లెజెండరీ ప్లేయర్ రిక్కీ పాంటింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ మ్యాచ్లు ఆడిన 5th ప్లేయర్ గా నిలిచాడు. 1995లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టిన పాంటింగ్ అదే సౌత్ ఆఫ్రికాతో 2012లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో రిటైర్మెంట్ ప్రకటించాడు. మొత్తం తన కెరీర్ లో చూసుకుంటే 168 టెస్ట్ మ్యాచ్లు, 375 ఓడిఐలు మరియు 17 టీ20 మ్యాచ్లతో కలిపి మొత్తం 560 మ్యాచ్ల్లో ఆడాడు రిక్కీ పాంటింగ్. నెంబర్ 4 సనత్ జయసూర్య. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ మ్యాచ్లు ఆడిన 4th ప్లేయర్ గా నిలిచాడు శ్రీలంక లెజెండరీ ప్లేయర్ సనత్ జయసూర్య. 1989లో ఆస్ట్రేలియాతో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టిన జయసూర్య 2011లో ఇంగ్లాండ్ తో జరిగిన ఓడిఐ మ్యాచ్ తో ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు. మొత్తం తన కెరీర్ లో చూసుకుంటే 110 టెస్ట్ మ్యాచ్లు, 445 ఓడిఐ మ్యాచ్లు మరియు 31 టీ20 మ్యాచ్లతో కలిపి జయసూర్య మొత్తం 386 మ్యాచ్ల్లో ఆడాడు. నెంబర్ 3 కుమార సంగక్కర. శ్రీలంకకి చెందిన లెజెండరీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కుమార సంగక్కర ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ మ్యాచ్లు ఆడిన 3rd ప్లేయర్ గా నిలిచాడు. 2000 సంవత్సరంలో పాకిస్తాన్ తో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సంగక్కర 2015లో మన ఇండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ తో రిటైర్మెంట్ ప్రకటించాడు. మొత్తం తన కెరీర్ లో చూసుకుంటే 134 టెస్ట్ మ్యాచ్లు, 404 ఓడిఐ మ్యాచ్లు మరియు 56 టీ20 మ్యాచ్లతో కలిపి సంగక్కర 594 మ్యాచ్ల్లో ఆడాడు. నెంబర్ 2 మహేలా జయవర్ధనే. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ మ్యాచ్లు ఆడిన 2nd ప్లేయర్ గా నిలిచాడు శ్రీలంక లెజెండరీ ప్లేయర్ మహేలా జయవర్ధనే. 1997లో ఇండియాతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన జయవర్ధనే 2015 ఓడిఐ వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు. మొత్తం తన కెరీర్ లో చూసుకుంటే 149 టెస్ట్ మ్యాచ్లు, 448 ఓడిఐ మ్యాచ్లు, మొత్తం 55 టీ20 మ్యాచ్లతో కలిపి జయవర్ధనే మొత్తం 652 మ్యాచ్ల్లో ఆడాడు. నెంబర్ 1 సచిన్ టెండూల్కర్. మన టీమిండియా లెజెండరీ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ మ్యాచ్లు ఆడిన వాళ్ళ లిస్ట్ లో నెంబర్ 1 ప్లేస్ లో నిలిచాడు. 1989 సంవత్సరంలో పాకిస్తాన్ తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సచిన్ 2013లో వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ తో రిటైర్మెంట్ ప్రకటించాడు. మొత్తం తన కెరీర్ లో చూసుకుంటే 200 టెస్ట్ మ్యాచ్లు,
463 ఓడిఐ మ్యాచ్లు మరియు ఒక టీ20 మ్యాచ్ తో కలిపి సచిన్ మొత్తం 664 మ్యాచ్ల్లో ఆడాడు. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.